ఈ ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. తన సినిమాను అంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా వీళ్ళంతా, వాళ్ళంతా 1వ తారీఖు జూన్ 1వ తారీఖు మేము స్ట్రైక్ చేస్తాము అంటే వీడుకు ఒక్కసారిగా భయపడుతున్నాడు. ఎందుకంటావా, నా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడే మీరు మా కష్టాలు గుర్తుకొస్తాయని వాళ్ళ పిల్ల కుక్కలతో మురిగిస్తాడనమాట మీడియా పాయింట్లో. నువ్వు డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక మంత్రి పదవిలో ఉండి నువ్వేం చేస్తున్నావు? ప్రజలకు సేవ చేయకోకుండా సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నావు. ఈ ప్రజలను గాలికి వదిలేసినావు, నీ నియోజకవర్గాన్ని కూడా గాలికి వదిలేసినావు. నీ సినిమాలు చేసుకొని సంపాదించుకుంటావు. నీ అన్నగాడు నువ్వు, నీ ఇంట్లో 11 మంది క్రికెట్ టీం ఉన్నారు కదా. అందరి బాగా మీరు సంపాదించుకోవాలా, దోసుకోవాలా, తినాలా. మీరు మాత్రమే బాగుపడాలా, ఎవ్వరు బాగుపడద్దు అని సినిమా వాళ్ళ ఇండస్ట్రీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే ఈ నొప్పి అప్పుడు తగిలిందరా జగనన్న ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? మీ ఇంటి ఏంది ముఖ్యమంత్రి అయితే ఇంటికి వచ్చి సలాం కొట్టాలా, కలవాల రూల్ ఉందా ఇండస్ట్రీ అన్నావు. ఇదే కూత నీకు కూడా వర్తిస్తుందిరా కుక్క, అర్థమవుతుందా? నీ దగ్గరికి రావాలా వాళ్ళు? ఎందుకు రావాలరా? ఎందుకు రావాలి? నువ్వు డిప్యూటీ సీఎం బెదిరిస్తావా? నువ్వు బెదిరిస్తే కోర్టుకి వేసినారనుకో, మొత్తానికి ఈ సినిమా బ్యాన్ చేసి పడేస్తారు, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? పచ్చ కుక్క మరి కుక్కల మురగకు. నీ సినిమాకైతే ఒక రకంగా, జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మురుగునో నీ అన్న సలాం కొట్టినాడను. నమస్తే ఏరా కుక్క, ఏం మాట్లాడా నువ్వు? నీ అన్న ఏదేదో చెప్పి నమస్కారం పెట్టి అంటే నీ అన్న తోపరా వాడేమన్నా? జగనన్న ఏమని చెప్పినాడు? రండి, ఏపీలో సినిమా థియేటర్లు ఉన్నాయి, మీకు ఎక్కువ ఏపీలోనే కలెక్షన్ బాగా జరుగుతుంది, తెలంగాణ కంటే థియేటర్ పెట్టండి, నేను స్థలము భూమి అన్నీ ఇస్తాను, మీరు కట్టుకోండి, మీకు ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తానని చెప్పినారు. కానీ నువ్వేం చేసినావు? మేము సీఎం దగ్గర పోవాలా, ఆ రూలా అని బొంకు కూతలు కారు కూతలు కూసినావు. ఏం మాట్లాడాడు నీకు గుర్తుందా? వాడు ఎవడు, రాజేంద్ర ప్రసాద్ ఎవడు వాడు అన్నాడు, సీఎం అయితే ఏమి, ఎందుకు పోవాలమ్మా ఇండస్ట్రీ, మేమెందుకు పోవాలన్నావు? ఎరా కుక్క, ముసలినా కొడక, ఇప్పుడు వాడిని అడుగు, వాడు పావులాగాన్ని అడుగురా, పావులాగాన్ని చెప్పు, ఎందుకు రావాలో నీకు ఇదే కుత్త పోయిరా వాడి దగ్గర. ఏరా ఆ నలుగురు అంటే నువ్వు చేసే ద్రోహం అంతెంత అనుకుంటున్నావురా? నీ సినిమాకి వస్తే ఏంది నంగనాసి ఏడుపులు ఏడుస్తున్నావా నువ్వు? అందరూ ఒకటే, నువ్వే పెద్ద పుడంగి కాదు, నువ్వు పదవిలోనే ఎర్రబీగుతున్నావు. ఆ పదవి పోయినాక నేను చీపురు కట్టతో సమానం, నువ్వు అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, చీపురు కట్టతో సమానం. చీపురు కట్ట బయటే ఉంటుంది, లోపలికి రాదు, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు కూడా వాడు ఈనాడు వాడులే జగనన్న మీద వాడు ఏడుస్తాడు. వాడు టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అన్నాడు. కానీ ఈనాడు పేపర్ అది కరెక్ట్, అదే పేపరు టిష్యూ పేపరు, టాయిలెట్ పేపర్ రెండు ఆ పేపర్లతో సమానంగా ఈనాడు పేపరు, అది గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? జగనన్న మీద ఏడవడం తప్ప మీకు అంతకంటే పని ఏముందిరా? ఏం పని లేదు, అర్థమవుతుందా? పని పాట లేని బోకు నా కొడుకులు మేము ఇప్పుడునా బంద్ చేస్తారు, అది చేస్తారంటే చేస్తారు. పోయి మళ్ళీ చంద్రబాబుని అడుగు, పోయి నువ్వు డిప్యూటీ సీఎం కదా, పోయి నీ ఇంట్లో క్రికెట్ టీం ఉంది కదా, 11 మంది హీరోలు చేసుకున్నావు కదా, వాళ్ళని పోయి అడుగు, వాళ్ళని పోయి కలవమని చెప్పు. కలవవు, చంద్రబాబును కలవవు, వేరే వాళ్ళు వచ్చి కలవాలా? ఏమవసరం వాళ్ళకు? నీ ఇంట్లో వాళ్ళు సంపాదించుకొని ఇంట్లో వాళ్ళు బాగుండాలి, వేరే వాళ్ళు మాత్రం చెడ్డ వాళ్ళ. పోయి ఆ పంచి, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పీకే నోరు ఉందని చెప్పేసి పారేసుకుంటావు. నీ అన్నగాన్ని ఎవడరా మానిచ్చినది? జగనన్న మంచి చేస్తే మీకు నోర్లన్నీ ఎల్లబెక్కినారు మీరు. ఇప్పుడు బెదిరిస్తున్నావు ఇండస్ట్రీని. నువ్వు మొగోడివేరా, బెదిరిస్తావు వాళ్ళను. చాతరైతే సినిమా బాగుంటే బాగుందంటారు, లేకపోతే ఎవరు చూడరు, గుర్తుపెట్టుకో. నీ రంకు కూతలు, బోకు కూతలు, బొంకు మాటలు మాట్లాడకు, అర్థమవుతుందా? ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది వేస్తారు. నువ్వెవడురా చెప్పడానికి? ఎవడు నువ్వు కొనికిసుకోగలవు అసలుకు వాళ్ళని అనడానికి?
అర్థమవుతుందా? ఇంకొకటి, మీ కుక్కలతో మరిగిస్తున్న వాడేవాడు మళ్ళీ కిరణ్ రాయ్ గడు నోరెత్తుతున్నాడు కావండి. వానికి కండ కవరం బాగుంది, అర్థమవుతుంది. వాని ఇంకా దించు, మీడియా పాయింట్కి రానిచ్చొద్దు అని. ఈసారి మాత్రం 2029 వాడిని మాత్రం తొక్కుతాం, గుర్తుపెట్టుకో. ఈ ఇప్పుడు జూన్ 4వ తారీఖుకి పథకాలు నెరవేర్చలేదు కదా, వెన్నుపోటు దినోత్సవం ఖచ్చితంగా పాల్గొనాలి జనాలు. అది విజయంతం చెయ్యాలి. ఏంది, జూన్ 4వ తారీఖు బయటకు వస్తే పోలీసులకు ఇస్తావా నువ్వు? పోలీసులకు చెప్పి కొట్టిస్తావా? కొట్టిరా నువ్వు మొగోడు అయితే. నువ్వు మొగోడు అయితే కొట్టియాలా ప్రజలను, కొట్టియాల. నెక్స్ట్ తర్వాత ఏంటో నీకు ప్రజలు చెప్పులతో చీపుర్లతో కొట్టిస్తారు. బయటకు వస్తారా, వాళ్ళ ఇష్టం అది. నువ్వెవరు రా? పథకాలు నెరవేర్చకపోతే దమ్ము లేకోకుండా నోరు మూసుకోండాలా. నెరవేర్చే దమ్ము ఉంటేనే ఆ మాట చెప్పాలి. దమ్ము లేనప్పుడు నువ్వేంద్రా ప్రజలను కొట్టిస్తా ఉంటావు? కొట్టించి చూడు నీ కథ ఎట్లుంటుంది. కంచికి పంపిస్తారు నేను, అర్థమవుతుందా? ఎన్నుపోటో దినోత్సవం జూన్ 4 గంటనే గుర్తుకొస్తుంది. ఎన్నుపోటో దినోత్సవం ఆ రోజు ఖచ్చితంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాం మేము, అర్థమవుతుందా? ఆ రోజు ధర్నాలు పాల్గొనండి, పాల్గొని ధర్నాలు చేయాలి. ఇంతకు పథకాలు నెరవేర్చలేదు, సూపర్ 6 ఆ 6 అనేది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అరే పావుల కుక్క, నీ సినిమా ఈరమల్లా ఆ మళ్ళీ ఏమల్లా. నువ్వు ఒక మంత్రివి, నువ్వు ఒక దిక్కుమాలిన మంత్రివి, దిక్కుమాలిన డీసీఎం. చెప్పుకోవడానికి ఆ పదం వాడాలంటే అసహ్యం అవుతుంది. ప్రజలకు సేవ చేయాలంటే పోయి సినిమాలు చేసుకుంటారా? లంబడి కొడక, లంబడి ముండా కొడక, నీ బతుకు చెడొచ్చి ఏం బతుకురా నీది? బేవర్షి బతుకులు బతుకుతున్నారు కూటమి ప్రభుత్వం, ఒక బేవర్షి బతుకులు. ఈ బీజేపీ నా కొడుకులైతే ఎంత దారుణంగా చేస్తున్నారు. జమ్మనవాడుకు చిన్న పిల్లను, 3 ఏళ్ళ పిల్లను తాగుడుపోతూ నా కొడుకు చంపేసినాడు. తలుచుకుంటేనే చిన్న పిల్లని రేపు చేసి చంపేసినారా మీ దుర్మార్గులారా? కూటమి మందు పెట్టి మీ గుంతవడ, మీ దుండాల, మీ గోరీలు కట్ట. చిన్నపిల్ల తల్లిదండ్రులు ఎంతో గౌరవం, బిడ్డలు పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పిల్లని చిదిమేసినారు కదరా ముండమోసి మున్నా కొడకల్లారా. ఆ మందు బార్లు పెట్టి దరిద్రులారా, మీ ధూము దగల. ఏం మనుషులరా మీరు? మీ బతుకులు చెడ. మీరు ఒక బతుకుతున్నారు. కుక్క బతుకురా. మీ కుక్కకు మీకేం తేడా ఉండదు. కుక్కలన్న విశ్వాసం ఉంటాయి, అంతకంటే ఈయన కుక్కలు మీరు. ఊర కుక్కలు రా మీరు.